న్యూస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియా మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేసింది. కంటికి కనిపిస్తున్న చెరువును కాగితాల్లో మాయం చేసేశారు వాళ్ళు. అధికారుల కళ్ళు గప్పి ఏకంగా 11 ఎకరాల సామ్రాజ్యాన్ని మింగేయాలని చూశారు. కూకట్పల్లి, శేరలింగంపల్లి మండలాల బోర్డులలో ఉన్న ఈదులుకుంట చెరువును ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ఎలా నొక్కేయాలని చూసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వటం ఖాయం. పర్మిషన్లు ఒక చోట, తవ్వకాలు మరొక చోట. కూకట్పల్లిలో 14 అంతస్తుల బిల్డింగ్ కు పర్మిషన్స్ తెచ్చుకొని శేరలింగంపల్లి ఖానామెడ్ పరిధిలోని చెరువు స్థలంలోకి జేసీబీలను దించేశారు వీళ్ళు. 2024లోనే బిగ్ టీవీ చెరువు కబ్జాపై వరుసగా స్టోరీస్ ను టెలికాస్ట్ చేసింది. అప్పట్లో చెరువులో నీళ్లున్నాయి, కానీ ఈ కబ్జాకోరులు చుక్క నీరు కూడా లేకుండా చేసేసి చెరువు గుండెల్లో సెల్లార్ తవ్వేశారు. కానీ వీళ్ల మైండ్ గేమ్ కు స్థానికుల సహకారంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెక్ పెట్టారు. లోకల్స్ అలుపెరుగని పోరాటంతో హైడ్రా రంగంలోకి దిగింది. కబ్జా నిజమేనని తేల్చి 11.21 ఎకరాల ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంది. ఈదులుకుంట చెరువు గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలి. శేరలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో ఉన్న 6 ఎకరాల 5 గుంటల ఈదులుకుంట చెరువును, దానికి ఆనుకుని ఉన్న 5 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ నొక్కేసేందుకు స్కెచ్ వేసింది. కూకట్పల్లి మండలంలోని సర్వే నంబర్ 1003 నుండి 1006 లో 14 అంతస్తుల భవనానికి 2024లో అనుమతులు తీసుకున్న ఈ సంస్థ తీరా నిర్మాణాలు మాత్రం చెరువు స్థలంలో చేస్తూ సెల్లార్ తవ్వకాలను జరిపేసింది. తప్పుడు పత్రాలతో ఇరిగేషన్ పర్మిషన్లు కూడా మేనేజ్ చేసేసింది ఎన్విఎన్. 2 మండలాల్లో అధికారుల జాప్యాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా 11 ఎకరాల 21 గుంటల చెరువు ప్రభుత్వ భూమిని ఆక్రమించేసింది వీళ్ళు. అయితే ఈ ఘరానా మోసంపై స్థానికులు తిరగబడ్డారు. హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రంగంలోకి దిగారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి ఉమ్మడిగా క్షేత్రస్థాయి విచారణ జరిపించారు. కబ్జా నిజమేనని తేలడంతో తక్షణమే రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది ఆక్రమణకు గురైన మొత్తం 11 ఎకరాల 21 గుంటల భూమిని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ను వేసేశారు. ఈదులుకుంట చెరువు నుంచి మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. హైడ్రా మరో భారీ ఆపరేషన్ ని చేపట్టింది. ముఖ్యంగా మాదాపూర్ కానీ హైటెక్ సిటీ అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈదులుకుంట చెరువుని కాపాడి ఇప్పుడు వార్తల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం నేను ఈదులుకుంట చెరువు దగ్గరే ఉన్నాను. గతంలో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, కానీ ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే వేరు కనపడుతుంది. సో ఎందుకంటే దాదాపు 6 ఎకరాల పైచిలుకున్నటువంటి ఈదులుకుంటని అనేక హర్డల్స్ మధ్య ఫైనల్గా హైడ్రా అధికారులు వచ్చి మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని, ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఫెన్సింగ్ వేసినటువంటి విజువల్ అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే అక్రమార్కులు పెద్ద ఎత్తున కూడా దీంట్లో చొరబడి అసలు ఇక్కడ చెరువే లేదు, ఇక్కడ కుంటే లేదన్నట్టుగా అప్పుడు ఏ రకంగా కూడా వాళ్ళు క్రియేట్ చేశారో ఇప్పుడు అదే ప్లేస్లో వాళ్ళు పెద్ద ఎత్తున బహుళ అంతస్తులను నిర్మాణం చేసేందుకు ఇక్కడంతగా ఈదులుకుంటనంతా కూడా చెరువుని తవ్వేశారు. లోపలికంతా కూడా ఆ గ్రానైట్ అంతా చూడొచ్చు మనం విజువల్స్లో, మొత్తం తవ్వేసినటువంటి విజువల్స్. అయితే మామూలుగా ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఇక్కడ చెరువు లేదని నిరూపించుకోవడం కోసం అక్రమార్కులు చాలా వ్యయ ప్రయాసాలకు కూడారు. ఎందుకంటే అటు నుంచి చెరువులోకి రావడానికి ఒక నాలా ఉంది, ఆ నాలాను కూడా పూర్తిగా ఇట్లా డైవర్షన్ చేస్తారు. ఒక కల్వర్ట్ లాగా కూడా కట్టేసి, అంటే ఈ వాటర్ అనేది లోపలికి వెళ్ళకూడదు, ఎందుకంటే లోపలికి వెళ్తే చెరువులాగా ఇంకుతుంది కాబట్టి అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో మొత్తం ఈ నాలంతా ఇట్లా వారు కలిపేశారు. సో ప్రస్తుతం నేనైతే విజువల్స్లో నేను అక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం ఆ లోపలంతా కూడా వారు తవ్వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు దాదాపు 3 రోజుల నుంచి కూడా హైడ్రా అధికారులు ఇక్కడ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం బోర్డులు పెట్టారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, సో ఎవరు కూడా లోపల లేదు. ఎందుకంటే గత 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి రికార్డులంతా కూడా పరిశీలించారు రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ. సో వాళ్ళందరి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు తీసుకున్నారు. దాంతోపాటు మ్యాపింగ్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత పైగా ఎన్జిటికి కూడా వెళ్ళారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్రమార్కులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. సో ఈ ఈదులుకుంట చెరువుని కాపాడాలంటే కూడా ఇటు హైడ్రాని కూడా ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు
మొత్తం ఇది భారీ స్థాయిలో ఈ యొక్క ఆపరేషన్ని వారు నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మొదటి నుంచి ఈ ఈదులకుంట చెరువు అనేది లేదు అనేది కొంతమంది అంటే అది ఉందని నిరూపించినటువంటి వ్యక్తులు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచినో ఈదులకుంటని కబ్జా బారి నుంచి కాపాడాలనేసి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి వీళ్ళు అనేక కేసులు ఎదుర్కొన్నా కూడా ఈ యొక్క దీన్ని కాపాడడంలో సక్సెస్ అయ్యారు. ఏంటి గతంలో చూసారు మీరు ఈ యొక్క ఈదులకుంట చెరువుని కాపాడండి, హైడ్రా కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత హైడ్రా కమిషనర్ ఇక్కడికి వచ్చారు. సో ఇవంతా చూసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ వేశారు. ఎట్లా చూస్తారు అంటే ఈ యొక్క సక్సెస్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు చాలా సంతోషము. ఎందుకంటే మేము 2016 నుండి సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతున్నాం. ఇక్కడ చెరువు ఉంది, చెరువులోకి నీళ్లు రాకుండా మొత్తము ఈ నాలను మొత్తం డైవర్ట్ చేశారు, చెరువును ఎండబెట్టారు, రికార్డులు తారుమారు చేస్తున్నారు. 2 మండలాల మధ్య 2 జిల్లాల మధ్య ఓవర్లాపింగ్ అనే ఒక డ్రామా ఆడి దాదాపు 1000-1500 కోట్ల విలువ చేసే చెరువుని, ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతున్నారని చెప్పేసి 2016 నుంచి స్థానిక రెవెన్యూ అధికారులకి, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తే స్పందించలే. కానీ 2023 తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున మేము ప్రజల్ని సమీకరించి పోరాటం చేస్తుంటే హైడ్రా ఫామ్ అయిన తర్వాత రంగనాథ్ గారు నాకు స్వయంగా ఫోన్ చేసి నేను వస్తున్న చెరువు దగ్గరికి అని చెప్పేసి రంగనాథ్ గారు 1-2 సార్లు 3 సార్లు ఆయన చెరువు దగ్గరికి వచ్చి పరిశీలించి ఈ చెరువు రక్షించడం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పాడు. మాకు కొంత భరోసా వచ్చింది. అప్పటికే మేము అనేక దఫాలుగా పోరాటం చేస్తున్నాం. హైడ్రా వచ్చిన తర్వాత కొంత భరోసా వచ్చింది. కానీ హైడ్రా వచ్చాక కూడా మళ్ళీ 1 సంవత్సరం పాటు జాప్యం జరుగుతుంటే మేము పోరాటంలో భాగంగా ఫైనల్గా ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా మేము అప్రోచ్ అయ్యాం. అయ్యా ఈ పెద్ద చెరువు హైదరాబాద్ ప్రతిష్టాత్మకమైన హైటెక్ సిటీ దగ్గర తాగునీటికి, గతంలో సాగునీరు కూడా చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి చెరువుని ఈరోజు మొత్తం కబ్జారాయిలు కబ్జా పెడుతున్నారు అని ఎన్జిటికి ఆశ్రయిస్తే ఎన్జిటి చాలా చక్కటి ఆర్డర్ ఇచ్చింది. వెంటనే చెరువుని పరిరక్షించాలని చెప్పేసి ఆర్డర్ తోటి ఈరోజు హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర ఇరిగేషన్ అధికారులు అందరూ సమన్వయం చేసుకొని ఈరోజు చెరువు రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నారు. చాలా సంతోషం. కానీ చెరువు యాక్చువల్గా దీని ఎక్స్టెంట్ రికార్డులో 6.5 గుంటలు అని చెప్పేసి చెప్తుంది. కానీ చెరువుకి ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ ఉంది. దాదాపు 10 ఎకరాల్లో మొత్తం చెరువు నిక్షిప్తమై ఉంది. చెరువు మొత్తం ఆనవాళ్ళను మొత్తం రక్షించాలి. ఇప్పుడు ఫెన్సింగ్ చేస్తున్నారు. ఇది పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఫెన్సింగ్ చేసినందుకు చాలా సంతోషం. చెరువును మొత్తాన్ని ఈరోజు బ్యూటిఫికేషన్ పేరుతోటి చెరువును మొత్తాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. ఈ చెరువును కాపాడడం వల్ల చుట్టుపక్కల మొత్తం భూగర్భ జలాలు రాకుండా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం బెంగళూరులో, కర్ణాటకలో, అనేక తమిళనాడులో చూసాం నీటి ఎద్దడి చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇలాంటి చెరువులు రక్షించుకుంటే రాబోయే తరాలకు మళ్ళీ 100 సంవత్సరాల వరకు కూడా మనకి ఇబ్బంది రాని పరిస్థితి ఉంది. కాబట్టి అందులో ఆ కర్తవ్యంతో మేము చెరువు రక్షణ కోసం పూనుకున్నాం. ఇప్పుడు గతంలో చూసాము అప్పుడు ఒక చెరువు కుంటలా కనపడుతుంది, వాటర్ కనపడుతుంది. అప్పుడు మాత్రమే కొంచెం బుల్డోజర్లు కానీ అవన్నీ కూడా కనపడేవి. ఇప్పుడు మొత్తం లోపలంతా తవ్వేశారు. ఏంటి అంతా ఎవరు తవ్వేశారు, ఎవరు ఆధీనంలో తీసుకోవాలని ప్రయత్నించారు? రకరకాల రూమర్స్ వస్తున్నాయి. మేము ఎన్జిటికి, మేము హైడ్రాకి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు తెలియదు, అడిగిపోతేనేమో ఎన్విఎన్ అని ఉంది, ఇంకా కొంతమంది ఇంకేదో అంటున్నారు. కానీ ఎవరు చేస్తున్నారో మీరు నిర్ణయించాలని చెప్పేసి మేము హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చాము. అట్లాగే ఎన్జిటి కూడా మేము అదే చెప్పాము. ఇదైతే చెరువు కానామెట్టు, షేర్లింగంపల్లి ప్రతిష్టాత్మక ప్రాంతము, హైటెక్ సిటీలో ఇది చెరువు. ఈ చెరువుని ఎవడో కబ్జా చేస్తున్నాడు, ఎవడు కబ్జా పెడుతుండో తేల్చాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంది, రెవెన్యూల మీద ఉంది, ఇరిగేషన్ల మీద ఉంది. చెరువు దగ్గర ఇంత పెద్ద డ్యామ్ కడుతుంటే, ఇంత పెద్ద డైవర్ట్ చేసి ఇంత పెద్ద నాలని 30 ఫీట్ల నాలని 3 ఫీట్లు చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేసినారు? ఎవరికి సద్దులు మోసినారు? ఎక్కడ వండుకున్నారు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? అందుకోసం వాళ్ళు చెప్పాలి ఎవడు కబ్జా పెడుతుండే, ఎవడు కడుతుందని చెప్పేసి. వాడు చూడు దర్జాగా సెల్లార్ తీస్తున్నాడు. ఇప్పుడు అదంతా సెల్లార్ తీసి వాడు 30 ఫ్లోర్లు 20 ఫ్లోర్ కట్టేసి అమాయకులు ఉంటారు. చెరువుల్లో బిల్డింగ్లు కట్టేసి బిల్డింగ్లకు నీళ్ళు వచ్చినాయి, వర్షం వస్తే నీళ్ళు వచ్చినాయని చెప్తారు. చెరువుల్లో నీళ్ళు ఇల్లు కట్టే అసలు పర్మిషన్ ఇచ్చినాడు గాడిదిగాడు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? కళ్ళు మూసుకొని ఇస్తాడు పర్మిషన్?